కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. 27 రోజులకు గాను ఆలయానికి మొత్తం 1,49,21,278 రూపాయలు ఆదాయం లభించింది. ఇందులో శ్రీ వెంకటేశ్వర స్వామి వారు హుండీల నుంచి 1,15,09,966, అన్నప్రసాదం హుండీ నుంచి 34,11,312 రూపాయలు వచ్చినట్లుగా అధికారులు వెల్లడించారు. అదనంగా 28 గ్రాముల బంగారం, 2 కేజీల 180 గ్రాముల వెండి కానుకలు లభించాయి. అలాగే 4 దేశాలకు చెందిన 45 విదేశీ కరెన్సీ నోట్లు కూడా లభించినట్లు డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. ఓం నమో వెంకటేశాయ నమః. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ చంద్రస్వరూపుడు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 27 రోజులకు గాను హుండీలు తెరవగా మెయిన్ హుండీ ద్వారా 1,15,09,965 రూపాయలు, అలాగే అన్నదాన ప్రసాద హుండీల ద్వారా 34,11,312 రూపాయలు వెరసి మరి 1,49,21,278 రూపాయలుగా రావడం జరిగింది. అలాగే బంగారం 8 గ్రాములు, వెండి 2 కేజీల 180 గ్రాములు రావడం జరిగింది. మరియు 7 ఫారెన్ కంట్రీస్ నుంచి దగ్గర 45 నోట్లు విదేశీ కరెన్సీలుగా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ అయిన వి సత్యనారాయణ గారి పర్యవేక్షణలో జరిగింది. అలాగే ఇందులో ప్రసాద్ గారు, తనిఖీదారు వారు, అలాగే వెలిచేరు గ్రూప్ దేవాలయం ఈవో ఎం సత్యనారాయణ, అర్చక స్వాములు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, కెనరా బ్యాంక్ సిబ్బంది, సేవకులు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః.